హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన లాస్ట్ ఫ్రైడే వచ్చేసి 2 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. ఒకటి తమిళ నుంచి, ఒకటి మన తెలుగు కన్నప్ప ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. చూసింటే ఎలా ఉందనేది మీ ఒపీనియన్స్ అనేది షేర్ చేసేయండి. ఆల్రెడీ దాని గురించి రివ్యూ చేయడం జరిగింది, దాని గురించి వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఆ వీడియో చూడకపోతే చూసేసేయండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే వీడియోస్ షేర్ చేసేయండి. ఏదేమైనా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే, మార్గన్ మూవీ నేను లేట్గా చూసాను అనమాట. యాక్చువల్గా మార్గన్ మూవీ ఫస్ట్ డే వచ్చినప్పుడు అంత బజ్ లేకుండే. సినిమా స్టోరీ నచ్చితే కానీ సురేష్ బాబు గారు తీసుకోరు. నిజం చెప్పాలంటే సురేష్ బాబు గారు తీసుకున్నారంటే సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని అర్థం అనమాట. సో ఆ విధంగా సురేష్ బాబు గారు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన తెలుగు తరపున. సో తెలుగులో సురేష్ బాబు గారు తీసుకుని దాన్ని సినిమా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా దాన్ని అది స్లో పాయిజన్ లాగా సినిమా ఎక్కుతూ వచ్చిందనమాట. మన సండే రోజు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లో మెయిన్ థియేటర్స్, మల్టీప్లెక్స్లు కానీ చాలా థియేటర్స్ ఫుల్ అయినాయంట. మరి మేబీ థియేటర్ అంతా ఫుల్ అయిపోయింది. సో నేను వెళ్ళిన రోజు కూడా, అంటే నేను ఊర్లో ఉన్నాను, ఊర్లో కూడా థియేటర్లో కూడా ఫుల్ అయిపోయారు ఆల్మోస్ట్. మంచి థియేటర్ అది కూడా, చాలా బాగుంటుంది. మంచి యాక్చువల్గా కొత్త థియేటర్ పడింది. ఆ థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సౌండ్ కూడా బాగుంది అనమాట. దానివల్ల నాకు ఇంకా బాగా ఇంపాక్ట్ బాగా కనపడింది సినిమాలో. బీజిఎం కూడా బాగుంది. యాజ్ యూజువల్లీ విజయ్ యాంటోనీ హీరో, మనకు తెలిసిన విషయమే. విజయ్ యాంటోనీ సినిమా సెలక్షన్స్, స్టోరీ సెలక్షన్ వైజ్ కానీ చాలా అంటే చాలా యూనిక్ ఉంటాయి. డిఫరెంట్ సినిమాస్ వస్తూ ఉంటాడు. యూనిక్ ఐడియాస్ ఉంటాయి సినిమాలో, స్టోరీలో కానీ కంటెంట్లో కానీ. సో అదే విధంగా కూడా ఈ సినిమా మార్గన్ అనే సినిమా కూడా డిఫరెంట్ స్టోరీతో వచ్చిందనమాట. సో మీరు చూసినట్లయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ టైంలో కానీ మన యాంటోనీ ఈ యొక్క సైడ్ మొత్తము బ్లాక్ షేడ్ కనిపిస్తుంటుంది. సారీ, ఐ థింక్ సో లెఫ్ట్ సైడ్ అనుకుంటా మొత్తం బ్లాక్ షేడ్ ఉంటుంది. అది సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషన్ టైప్. సినిమాలో కూడా అదే గెటప్లో ఉంటారు మన యాంటనీ గారు. దాని మీదనే సినిమా నడుస్తుంది. ఆ బ్లాక్ అనేది ఎందుకు వచ్చింది, ఆ బ్లాక్ అనేది ఎందుకు ఉంది అనేది డౌట్ వచ్చే ఉంటుంది. అలాగే మన సినిమా చూస్తే కానీ మీకు ఆ డౌట్ క్లియర్ అయితే కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సస్పెన్స్ అనేది ఇంటర్వెల్ వరకు క్యారీ అవ్వడమే కాకుండా అక్కడి నుంచి కూడా లాస్ట్ వరకు లాగి అక్కడి వరకు కూడా ట్విస్ట్ రివీల్ అవ్వలేదు. చాలా బాగా క్యారీ చేశారు సినిమా అయితే. త్రూ అవుట్ మూవీ ఇంట్రెస్ట్ అనేది చాలా 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 డెవలప్ అవుతూ వస్తుంది. మనకు సినిమాలు చూసిన క్యూరియాసిటీ పెరుగుతూ వస్తుంది. ఆ ఇంటెన్సిటీ బాగుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా చూసాం, కానీ ఇలాంటిది ఇది డిఫరెంట్ జోన్లో ఉంది. అండ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది. సినిమా తీసుకెళ్లే విధానం చాలా బాగుంటుంది. నీకు ఒక కేస్ సాల్వింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది మీరు చూస్తే కానీ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఆ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. అది ఇలాంటి క్యారెక్టర్ ఇంతవరకు ఏ సినిమాలో రాలేదు. ఏ సినిమాలో కూడా ఇట్లాంటి క్యారెక్టర్ ఎవరు చేయలేదు. ఒక డిఫరెంట్ జోన్లో ఉంటుంది. కొంచెం దైవబలం ఇలాంటి సంబంధించిన సీన్స్ ఉంటాయి. సో మీరు దానికి కనెక్ట్ అయ్యి దాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే సినిమాలో లాజిక్స్ అనేవి అవసరం లేదు. ఖచ్చితంగా లాజికల్గానే ఉందని నాకైతే అనిపించింది. మీరు సినిమా అయితే చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇలాంటి సినిమాలు థియేటర్లో మాత్రమే చూడాలి. థియేటర్లో మిస్ అయితే ఓటీటీలో చూసిన ఆ ఫీల్ ఉండదు. ఎందుకంటే అది సినిమా చూసే వాళ్ళకి అందరికీ తెలుసు. కొన్ని సినిమాలు థియేటర్లో మాత్రమే చూడాలి. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. ఈ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. విజయ్ యాంటనీ యాక్టింగ్ ఆబ్వియస్లీ నార్మల్, అంటే పెద్దగా యాక్టర్ కాకపోయినా ఓకే, బాగానే ఉంటాడు, బాగానే చేస్తాడు. సినిమా స్టోరీస్ వల్ల వెళ్తూ ఉంటాయి ఆయన మూవీస్. సో అలాంటి మూవీస్లో మనం ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. లెట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పడం కంటే నాకైతే నచ్చింది. మీకు ఏమనిపించింది అనేది చూసిన వాళ్ళు ఉంటే చూసింది ఏమనిపించిందో కింద చెప్పండి. చూడని వాళ్ళంటే సినిమా చూసి ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పేసేయండి. సో మరి ఇంకొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్.